అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకిచ్చెను. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ బిడ్డలు నీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగో నీ మాటలను ప్రభువా నీ బిడ్డలకు వినిపింపచేయమని అడుగుచూ ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవే కనుక నీ బిడ్డలలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించి వారి జీవితాల్లో మహిమ కార్యాలు జరిగించేటటువంటి నీ మాటలను ప్రభువా నీ బిడ్డలకు వినిపించమని, మాతోనూ నీ బిడ్డలతోనూ మీరే మాట్లాడమని, మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. మరి చదివినటువంటి ఈ భాగము మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. ఇక్కడ యోనాతాను దావీదుల యొక్క స్నేహం గురించి రాయబడినటువంటి మాటలు. వీరిద్దరూ కూడా మరి యోనాతానే మొదటగా ప్రేమించినట్టుగా స్నేహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పై వచనాలకు వెళ్తే కనుక 18వ అధ్యాయము 1వ వచనం చదివితే, దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. అద్భుతమైనటువంటి స్నేహ సంబంధము అని మనము గతములో మాట్లాడుకుని ఉన్నాం. వీరిద్దరికి మధ్యలో స్నేహము చాలా చక్కగా కుదిరింది. ఎంత స్నేహము అంటే కనుక ఇద్దరి హృదయాలు కూడా ఏకమైపోయినాయి అంట. ఇద్దరి మనస్సులు ఏకమైపోయినాయి, ఇద్దరి భావాలు ఒకటైపోయినాయి. అలాంటి స్నేహము, ఈ స్నేహములో ప్రేమకు కలిగినట్టుగా కూడా కనబడుతూ ఉంది. ప్రాణ స్నేహితులని భావించుకొని అతని ప్రేమించెను. ఎవరిని ప్రేమిస్తున్నారు అంటే కనుక యోనాతాను, సౌలు అనేటటువంటి రాజుగారి యొక్క కుమారుడు, యువరాజుగా పిలువబడుతున్నటువంటి యోనాతాను దావీదును స్నేహించాడు, అలాగే ప్రేమించాడు. ఇద్దరు హృదయాలు కూడా ఏకమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, మరి దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. ఎవరు చేస్తున్నారు నిబంధన అంటే యోనాతాను చేస్తున్నాడు నిబంధన. ఎవరితో చేస్తున్నాడంటే దావీదుతో చేస్తూ ఉన్నాడు. దావీదు గొర్రెలు కాసుకునేటటువంటి గొర్రెల కాపరిగా కనబడుతూ ఉన్నాడు. యోనాతాను యువరాజుగా కనబడుతూ ఉన్నాడు. యువరాజుగా ఉన్నటువంటి ఆయన అంతఃపురములో ఉన్నటువంటి యోనాతాను అరణ్యములో గొర్రెలను మేపుకుంటున్నటువంటి దావీదుతో స్నేహము చేయడము. దావీదుతో స్నేహము చేయడం మాత్రమే కాదు, ప్రాణ స్నేహితుడిగా భావించుకోవడము. అంత మాత్రమే కాదు, యోనాతాను దావీదుతో నిబంధన చేసుకోవడము. ఇదంతా కూడా చాలా అద్భుతమైనటువంటి విషయము మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదండి, ఈ యోనాతానంట తన దగ్గర ఉన్నటువంటి 4 వస్తువులను దావీదు గారికి ఇచ్చాడు. ఇంతకే ఈరోజు మన పాఠం అదే. దేవునికి స్తోత్రం. చూద్దాం ఒకసారి ఏ వస్తువులు ఇచ్చాడు చదువుదాం. 4వ వచనం. మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును దావీదునకిచ్చెను. ఎవరి వస్తువులు ఇవి అంటే కనుక యోనాతాను గారి యొక్క వస్తువులు. ఎవరి వస్తువులు ఇవి అంటే కనుక యువరాజు యొక్క వస్తువులు. ఆయన వస్తువులు, యోనాతాను యొక్క వస్తువులు తీసుకుని వచ్చి దావీదుకి ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము.
చాలా అద్భుతమైనటువంటి స్నేహము. యోనాతానే దావీదును ప్రేమించాడు, స్నేహించాడు. అదే యోనాతాను నిబంధన చేసుకున్నాడు. అదే యోనాతాను కొన్ని వస్తువులను కూడా ఇచ్చాడు. ఈ ఇద్దరిని గురించి మనం గమనించినట్లయితే, ఎవరు వీరిద్దరిని కూడా మనం పరిశీలన చేస్తే, ఈ ఇద్దరి ద్వారా మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏమిటి అంటే, ఈ యోనాతాను యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. దావీదుకు మనము సాదృశ్యంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. యోనాతాను దావీదును ఏ విధముగా అయితే స్నేహించి ప్రేమిస్తున్నాడో, దేవాది దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎందుకు పనికిరానటువంటి వారము, మంటివారమైనటువంటి మనలను ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి సమీపింపరాని తేజస్సులో అమరుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన సమస్త వైభవాన్ని, మహిమను అన్నిటినీ విడిచిపెట్టి తగ్గించుకుని దీనుడిగా, హీనుడిగా, రిక్తునిగా కేవలము మన కోసము వచ్చాడు. మనను ప్రేమించాడు, మనను స్నేహించాడు గనుకనే. అంత మాత్రమే కాదు, యోనాతాను ఏ విధముగా అయితే దావీదుతో నిబంధన చేసుకున్నాడో అట్టి రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిబంధనగా వచ్చాడు. ఏ నిబంధన అంటే క్రొత్త నిబంధన. ఏ నిబంధన అంటే నూతన నిబంధన. ఏ నిబంధన అంటే కనుక తన ప్రాణాన్ని పెట్టినటువంటి నిబంధన. ఏ నిబంధన అంటే కనుక తన రక్తాన్ని చిందించినటువంటి నిబంధన. ఈ నిబంధన లేకపోతే మనకు పాపము నుంచి విడుదల లేదు. నిబంధన చేసుకొని మనలను తన బిడ్డలుగా స్వీకరించుకున్నాడు. తండ్రి దేవునికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని ఏర్పాటు చేయడానికే ఆయన రావడం జరిగింది. మార్గాన్ని చెరిపివేసుకున్నటువంటి మనకు, మార్గాన్ని కోల్పోయినటువంటి మనకు, మార్గము లేకుండా ఉన్నటువంటి మనకు, పరలోక రాజ్యానికే చేరువవ్వకుండా ఉన్నటువంటి మనకు మార్గము సరళము చేసి నడిపించి తీసుకుని వెళ్ళడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఏమంటాడు తెలుసా? దాసులుగా వద్దు, యజమానుడు దాసులుగా మనం వద్దు, స్నేహితుల వలె ఉందాము రండి అని పిలుస్తూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైనటువంటి వచనాలు ఉన్నాయి. స్నేహితులుగా ఉందాము రండి. యజమానుడు దాసుడుగా ఉంటే కొన్ని విషయాలు బయలుపరచబడవు. కాబట్టి నేను యజమానుడు, మీరు దాసులుగా వద్దు, స్నేహితులుగా ఉందాము. స్నేహితులుగా ఉంటే అన్ని విషయాలు కూడా ముచ్చటించుకోవచ్చు అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడుతూ ఉన్నారు. అవును, మంచి స్నేహితుడండి ఆయన. చిరకాల స్నేహితుడుగా, మంచి స్నేహితుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. తండ్రి అటువంటి యెహోవా దేవుడు అబ్రహామును స్నేహించినట్టుగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని స్నేహిస్తూ ఉన్నాడు. ఎవరు ఆయనకు స్నేహితులు అవుతారు అంటే కనుక స్పష్టంగా ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. యోహాను సువార్త, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మీరు నా స్నేహితులై ఉందురు. దేవునికి స్తోత్రం. తన యజమానుడు చేయుదానని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. అబ్బా, ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడండి యేసుక్రీస్తు ప్రభువారు. దేవాది దేవుడు, ఆయన లేకుండా ఏమీ కలగల. అలాంటి దేవుడు ఇస్తున్నటువంటి బంపర్ ఆఫర్ అని చెప్పాలి మన భాషలో. గొప్ప అవకాశం, సువర్ణ అవకాశం ఏమిటో తెలుసా? ఈ లోక స్నేహాలు డబ్బును చూసి, ఈ లోక స్నేహాలు అందాన్ని చూసి, ఈ లోక స్నేహాలు పేరును చూసి, ఈ లోక స్నేహాలు భోగాన్ని చూసేమో కానీ అందాన్ని కానీ, భోగాన్ని కానీ, డబ్బును కానీ, పదవిని కానీ చూడకుండా నిన్నుగా ఇష్టపడుతూ ఉన్నటువంటి స్నేహము, అమర స్నేహము ఒక్కటే. అదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్నేహము. ఆయన కోరుకుంటూ ఉన్నాడు, నీవు ఆయన మాట వింటే చాలంట. ఆయన మాట విని ఆ చొప్పున జరిగిస్తే నీవు ఆయనకు స్నేహితురాలుగా మారిపోతావు. మీరు నేను యజమానుడు దాసులుగా వద్దు, మనకు దాపరికాలేమి వద్దు. స్నేహితులుగా ఉంటే ఏ దాపరికం ఉండదు. కాబట్టి దేవుడే అంటున్నాడు కదా, స్నేహితులుగా ఉందాము రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు యోనాతాను, దావీదు జీవితాలు మనం గమనించినట్లయితే, యోనాతాను యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కనబడుతూ ఉంటే, దావీదు మనకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య స్నేహము కుదిరింది. ఇద్దరు హృదయాలు కలిసిపోయాయి. నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టును, విడువక ప్రేమించును.
అచ్చివాడు దుర్దశలో స్నేహితుడు కాస్త ఏమవుతుండో తెలుసా, సహోదరుడుగా మారిపోతున్నాడు అన్న వచనము కూడా మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన స్నేహితుడు కనుక మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఈ యోనాతాను దావీదు గారికి ఇచ్చినటువంటి ఈ బహుమానాలకి, యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి బహుమానాలకి దగ్గర సంబంధం ఉంది. ఈ బహుమానాల్లో నుంచి ప్రభు ఇచ్చినటువంటి బహుమానాలని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా ఆలకించాలి ఈ మాటలు. 4 వస్తువులు, యోనాతాను దావీదుకి ఇచ్చినటువంటి 4 వస్తువుల్లో దాగి ఉన్నటువంటి అంతరార్థం మనం గమనించుకోవాల్సిన విషయము. మొట్టమొదటిగా దుప్పటి. చదువుదాం ఒకసారి ఆ మాటలు. 4వ వచనం. మరియు యోనాతాను తన దుప్పటిని, అక్కడ చూడండి అన్ని మాటలకు చూడండి, తన దుప్పటిని 1, 2 తన కత్తిని, 3 తన విల్లును నడి కట్టును తీసి దావీదుకిచ్చెను. అంటే అప్పుడు దాకా అవన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే యోనాతాను దగ్గర ఉన్నాయి. తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును నడి కట్టును తీసి దావీదుకిచ్చెను. తన దగ్గర ఏవైతే ఉన్నావో అవి ఇవ్వడానికే యోనాతాను కనబడుతూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సంపద నీకు ఇవ్వడానికే, నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన దరిద్రుడాయను అని రాయబడింది. ఆయన పరిశుద్ధత నీకివ్వడానికి నీ పాపమును ఆయన తీసుకున్నట్టుగా రాయబడింది. ఇచ్చేవాడే యేసుక్రీస్తు ప్రభువు, ఇచ్చేవాడే మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఈరోజు యోనాతాను ఇస్తున్నటువంటి ఈ బహుమానాల్లో, ప్రభు ఇచ్చినటువంటి బహుమానాల్లో ఉన్నటువంటి గొప్ప విశేషాంశం ఏమిటంటే, మొట్టమొదటిగా దుప్పటి ఇస్తూ ఉన్నాడు. ఈ దుప్పటి దేన్ని చూపిస్తూ ఉంది? దేనికి దుప్పటి అంటే కనుక ఇది అభిషేకానికి గుర్తుగా ఉంది. మనం మామూలుగా దుప్పటిని దేనికి వాడతామంటే కప్పుకోవడానికి వాడతాం, ప్రొటెక్షన్గా వాడతాం, రక్షణగా వాడతాం. అవును, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఈ దుప్పటి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే కనుక పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా, అంటే అభిషేకానికి గుర్తుగా కనబడుతూ ఉంది. అనగా దేవుని ఆత్మకు గుర్తుగా కనబడుతుంది, దేవుని ఆత్మ నడిపింపుకు గుర్తుగా కనబడుతుంది. 3 విషయాలు చెబుతూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క అభిషేకానికి గుర్తుగా ఈ దుప్పటి కనబడుతూ ఉంది. రెండవది దేవుని ఆత్మకు గుర్తుగా కనబడుతూ ఉంది. మూడవది దేవుని ఆత్మ నడిపింపునకు గుర్తుగా కనబడుతుంది. అలాంటి దుప్పటిని మరి యోనాతాను దావీదుకిచ్చారు. ఎందుకు దుప్పటి అభిషేకానికి గుర్తుగా ఉంది అని మనం గమనించాలి అంటే, పాత నిబంధన గ్రంథములో ఎలీషా అనేటటువంటి దైవజనుడు మనందరికీ బాగుగా తెలుసు. ఏలియా యొక్క శిష్యుడిగా పిలువబడుతున్నాడు. ఏలియాతో దేవుడు చెబుతాడు, నీవు ఎలీషా అనేటటువంటి వ్యక్తిని అభిషేకించాలి, నీ తరపున నీకు బదులుగా అతను నియమించాలి అని ఒక బాధ్యత మరి ఏలియా గారికి చెప్పడం జరుగుతుంది. చదువుదాం ఒకసారి. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16 చదవండి. 16. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు ఆబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని. చాలండి, మొత్తం మీద ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే కనుక ఎలీషాను అభిషేకము చేయుము అని కనబడుతుంది. అప్పుడు వెంటనే ప్రయాణమయ్యి, ఎందుకంటే ఎలీషాకు తెలియదు, ఎలీషా ఏలియాకు తెలియదు. గమనించాలి, దేవుడు చెప్పాడంతే ప్రయాణమయ్యాడు అభిషేకం చేయడానికి. ఎలా అభిషేకం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. 19వ వచనం చదువుదాం. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. తర్వాత ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, ఇదండి దుప్పటి కాన్సెప్ట్. దుప్పటి అతని మీద వేయగా ఎవరి మీద వేస్తూ ఉన్నారు అంటే గనక ఎలీషా మీద దుప్పటి కప్పుతూ ఉన్నాడు. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి
నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా పోయి రమ్ము. చాలండి. మొత్తానికి ఏదేమైనా కానీ ఎప్పుడైతే ఈ దుప్పటిని కప్పాడో అప్పుడు అభిషేకం రిలీజ్ అయ్యింది, ఎనాయింటింగ్ రిలీజ్ అయ్యింది. అప్పుడు ఎలీషాకు చేయవలసిన పనేమిటో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇది ఏమిటి అంటే కనుక పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది, ఆత్మకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఈ దుప్పటి ఎప్పుడైతే కప్పాడో దేవుని ఆత్మ ఎలీషా మీదకు వెళ్ళిపోయింది, ఆత్మ నడిపింపు ఈ దైవజనుడికి వచ్చేసింది. ఇప్పుడు అతని పని ఏమిటంటే ఏలియా దగ్గర ఉండడమే, ఏలియా చెప్పినట్టుగా చేయడమే, ఏలియా ఇచ్చేటటువంటి ఆ యొక్క తర్ఫీదును పొందుకోవాలి. నడిపింపు కలిగినటువంటి ఈ ఆత్మ ఆ దుప్పటి ద్వారా అతనిలోనికి రావడము అనగా దుప్పటి ఎలా కనబడుతుంది అంటే కనుక ఆత్మాభిషేకానికి గుర్తుగా, ఆత్మ నడిపింపు గుర్తుగా కనబడుతూ ఉంది. అదే దుప్పటి యోనాతాను తీసుకుని వచ్చి దావీదుకి ఇవ్వడం, మరి అదే దుప్పటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు కూడా ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా గారు అగ్నిరథాల మీద ఆరోహణం అయిపోతా ఉన్నాడు. ఈలోపు ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్న దుప్పటి కింద పడినట్టుగా రాయబడింది. దేవునికి స్తోత్రం. 2:12 చదువుదాం. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. 13 మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి, చాలటిక మొత్తం మీద ఆ దుప్పటి ఏదైతే ఉందో ఆ దుప్పటి పైనుంచి పడింది. దేవుని అభిషేకము 2 పాళ్ళ అభిషేకం పొందుకున్నట్టుగా అక్కడి నుంచి ఆత్మకార్యాలు జరిగాయండి. ఎలీషా ఏలియా కన్నా ఎక్కువ అద్భుతాలు జరిగించినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ దుప్పటి ఎనైంటికి గుర్తుగా కనబడుతూ ఉంది, ఆత్మాభిషేకానికి గుర్తు కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి దుప్పటి ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మని మనకు దానముగా ఇచ్చాడు. నేను వెళ్ళి మొర్ర పెడతాను, నేను వెళ్ళి ఆయన్ను పంపిస్తాను, ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, ఆయన మీతోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు, మీకు ఒక ఆదరణకర్తగా ఆయన ఉంటాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు మనకు దానముగా పరిశుద్ధాత్మ తండ్రిని అనుగ్రహించడం జరిగింది. ఆయన ఆదరణకర్తగా నాటి నుంచి నేటి వరకు మేడగదిలోనికి దిగి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనతోనే ఉండిపోయాడు, మనలోనే ఉండిపోయాడు. పరిశుద్ధ వేద గ్రంథాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు, మనకు వివరిస్తూ ఉన్నారు, మనల్ని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. రాకడకు మనల్ని సిద్ధపరిచేది కూడా పరిశుద్ధాత్మ తండ్రే. అలాంటి పరిశుద్ధాత్మ తండ్రిని మనకు యేసుక్రీస్తు ప్రభువుని అనుగ్రహించేశారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది యోనాతాను ఇచ్చినటువంటి బహుమానం, మొదటి దుప్పటి అభిషేకం అయితే యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడైన యేసుక్రీస్తు నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానము పరిశుద్ధాత్మ తండ్రిని. రెండవదిగా మనం గమనిస్తే కనుక ఖడ్గము. ఈ ఖడ్గం గురించి మనం గమనిస్తే కనుక మరి యోనాతాను గారు ఇస్తున్నటువంటి ఖడ్గం, ఈ ఖడ్గంకు చాలా చరిత్ర ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 21:8 ఎరిగి నా ఖడ్గమునైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకు అడగగా యాజకుడు ఎలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిస్తీను ఖడ్గమున్నది. గొల్యాతు ఖడ్గానికి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆ ఖడ్గముతోనే దావీదు గొల్యాతును చంపేశాడు. ఖడ్గం లేనటువంటి సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి యాజకుని అడుగుతూ ఉన్నాడు దావీదు. అదంతా కాదు కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే యోనాతాను మరి ఖడ్గాన్ని ఇస్తూ ఉన్నాడు దావీదుకు. దావీదు దగ్గర ఉన్నటువంటి ఖడ్గం ఏమిటంటే గొల్యాతు యొక్క ఖడ్గం. ఇక్కడ ఈ ఖడ్గము దేన్ని చూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు అనగా యోనాతాను ఇస్తున్న ఖడ్గం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఖడ్గం ఏమిటి అంటే కనుక మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఖడ్గము వాక్యం అనే ఖడ్గం ఇచ్చాడు ఆయన. ఇది రెండంచెలు వాడి కలిగినటువంటి ఖడ్గం ఇది. ఈ ఖడ్గాన్ని మనం చేతపరుచుకుని ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. యుద్ధము మనం చేయాలి, సాతానుతో మనం యుద్ధము చేయాలి, లోకముతో మనం యుద్ధము చేయాలి, శరీరముతో మనం యుద్ధము చేయాలి. ఈ యుద్ధములన్నీ ఎలా చేయాలి అంటే కనుక వాక్యం అనేటటువంటి ఖడ్గాన్ని మనం పట్టుకోవాలి. వాక్యమైనటువంటి ఖడ్గం మన చేతిలో ఉంటే మనకు విజయం లభిస్తుంది. ఇది ఎవరిచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువారే ఇచ్చారు. ఇది ఖడ్గము, వాక్యం అనేటటువంటి ఖడ్గము.
దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మూడవదిగా విల్లు గురించి రాయబడింది. విల్లు అనగానే మరి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. ఒక మాట అండి, ఈ యోనాతాను గారి విల్లు గురించి అండి అద్భుతమైనటువంటి మాట ఉంది. నేను చదువుతాను, జాగ్రత్తగా ఎక్కిపోయించండి. మొదటి సమయాల గ్రంథం 1:22లో ఉన్నట్టు మాట ఏమిటంటే, యోనాతాను విల్లు వెనుక తీయలేదు. చాలా పవర్ఫుల్ అనమాట ఆ విల్లు. అంటే విజయానికి సాదృశ్యంగా, విజయానికి గుర్తుగా ఉంది ఈ విల్లు. అలాగే ఇప్పుడు మనం చదివినటువంటి ప్రకటన గ్రంథం 6:2లో ఉన్నటువంటిది కూడా తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చున్నట్టుగా విల్లు పట్టుకుని కూర్చున్నాడు. అది అక్కడ రాయబడిన మాట. ఈ తెలుపు పరిశుద్ధతకు గుర్తుగా ఉంది, తెల్లని గుర్రము పరిశుద్ధ జీవితానికి గుర్తుగా ఉంది. మొత్తం మీద యేసు క్రీస్తు ప్రభువారు మనకు గొప్ప జయమిస్తున్నట్టుగా, జయ జీవితాన్ని చూపిస్తున్నట్టుగా మరి ఈ విల్లు చూపిస్తూ ఉంది. దాని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ఇక 4వ బహుమానానికి వెళ్ళిపోతూ ఉన్నాము. 4వ బహుమానం ఏమిటంటే నడికట్టు. ఈ నడికట్టు దేని చూపిస్తుంది అంటే, యేసు క్రీస్తు ప్రభువారు నడికట్టునిస్తూ ఉన్నారు. అంటే యేసు క్రీస్తు ప్రభువారు సేవా జీవితము, పరిచర్య చేసినటువంటి జీవితము. కాబట్టి మనల్ని కూడా ఆయన ఏం చేయమంటున్నారంటే, ఆయన తరపున పరిచర్య చేయమంటూ ఉన్నారు. అవును, మనం పరిచారము చేసేవారముగా ఉండాలి. పరిచర్య చేయించుకోవడం కాదు, కానీ పరిచర్య మనము చేయాలి. ఆయన తరపున మనం పరిచర్య చేయాలి. ఆయన మనకిచ్చినటువంటి బాధ్యత ఏమిటి అంటే కనుక, ఆయన ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టం లేదు ఆయనకి. అందరూ రక్షణ పొందుకోవాల్సిందే. దాని కొరకు మనం పని చేయాలి. కాబట్టి నడికట్టునిస్తున్నట్టుగా మనం గమనించాలి. అంటే యోనాతాను దావీదుకి ఇచ్చిన బహుమానాలే కానీ, యోనాతాను యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. దావీదుకు మనము సాదృశ్యం కనబడుతూ ఉంటే, ఈ వస్తువులు మనకు సంబంధించిన వస్తువులే. దుప్పటి కావచ్చు, ఖడ్గము కావచ్చు, విల్లు కావచ్చు, నడికట్టు కావచ్చు. ఈ 4 కూడా యోనాతాను నుంచి దావీదు పొందుకున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర నుంచి మనం పొందుకున్నాం. కాబట్టి ఈ వస్తువులన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనము ఉపయోగించుకొని, మన ప్రాణ స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్నేహములో నిత్యము మనం అందరము కూడా చేరి ఆయనతో ఉండే భాగ్యము అందరము అనుభవిందుముగాక. ఆమేన్. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. అద్భుతమైనటువంటి మాటలను తండ్రి మాకు వినిపించావు. ఇదిగో నాయనా, నీ స్నేహం మాకు కావాలి ప్రభువా. చిరకాల స్నేహం అనేది, అద్భుతమైనటువంటి స్నేహం అనేది, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహాలు మోసపూరితమైన స్నేహాలు కావచ్చు, కానీ నీ స్నేహము తరతరాలు నిలిచిపోయే స్నేహము దేవా. మా కొరకు ప్రాణం పెట్టావు దేవా, నీకు వందనాలు. అద్భుతమైనటువంటి వస్తువులను మాకు దానముగా ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రిని మాకు దానముగా ఇచ్చావు దేవా. గొప్ప జయమును మాకు దానముగా ఇచ్చావు. వాక్య ఖడ్గాన్ని మాకు దానముగా ఇచ్చావు. విల్లును మాకు దానముగా ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో నడికట్టును మాకు ఇచ్చావు దేవా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ కొరకు పని చేస్తూ ముందుకు సాగడానికి కృప చూపించండి. నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో తండ్రి, వాటిని తప్పించమని, మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. దేవుని నామానికి వందనాలండి, అయ్యారికి వందనాలు. నాకైతే ఫస్ట్ బాబండి, షుగర్ తగిలింది. తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత కన్సీవ్ అయింది. పాపకి 2 మంత్స్ వచ్చినాక ఇక్కడ ప్రేయర్ చేయించుకున్నాను. నేను అంశం కూడా రాయించుకున్నాను. అయ్యగారు ప్రార్థన చేశారు. నేను 3rd మంత్లో మళ్ళీ చెకప్ చేయించుకుంటే షుగర్, బీపీ అలాంటివి ఏమి లేవండి. డెలివరీకి కూడా చాలా సీరియస్ అయిందండి. నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు అయ్యగారికి ఫోన్ చేసి నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాను. నాకు బాగా ఆపరేషన్ జరిగి బాగా మంచి జరిగిందండి. తర్వాత ఏంటంటే బ్లడ్ ఎక్కించారు. అందుకోసం కూడా పాస్టర్ గారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత మళ్ళీ 3వ రోజునే మళ్ళీ గర్భసంచి ఆపరేషన్ చేస్తారు అని చెప్పారండి. కానీ ఈ అయ్యగారి ప్రార్థన వల్ల, సంఘ బిడ్డలు అందరూ ప్రార్థన చేయడం వల్ల నాకు దేవుడు స్వస్థత కలిగించాడు. ఇంకా మేడం గారు కూడా దేవుని చిత్తమమ్మా, మేమైతే ఏమి చేయలేదు, అంతా దేవుడి దయ అని చెప్పేసి అన్నారు. నేను 3వ రోజున లేచి నడవడం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. హాస్పిటల్లో నాకు ఈ సంఘానికి వచ్చి అంశం రాయించుకోవడం వల్ల దేవుడు చాలా కృప చేశాడు, మేలు చేశాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి సిస్టర్ బేబీ విషయంలో చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇది. ఎందుకంటే కనుక మొదట బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టినటువంటి సమయంలో షుగర్ తగిలింది. మరలా తర్వాత సంవత్సరం తర్వాత మరలా కుమార్తె కన్సీవ్ అయ్యింది. మరలా షుగర్ వస్తుందే మనిషి టెన్షన్ పడిపోయింది. కానీ దేవుని మహాకృపను బట్టి పాప గర్భాన్ని పడింది మొదలుకొని షాల్లో అంశం పెట్టుకుని ప్రార్థన చేయడం జరిగింది. మొత్తానికి చివరి వరకు కూడా ఫోన్ ద్వారా ప్రార్థన చేయడం, అలాగే షాలకు రావడం,
మరి ఆ ప్రార్థన పట్టుతోనే ఈరోజు దేనికోమాత సాక్షి నిలబడ్డాను దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే కనుక ఆపరేషన్ చేసే సమయంలో ఆపరేషన్ అయిపోయింది, ఆపరేషన్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ ఆగలేదు, కంటిన్యూ అయిపోతూ ఉంది. మరలా ఆపరేషన్ చేయాలని చెప్పారు. చాలా టెన్షన్ పడ్డారు, బ్లడ్ తక్కువ అయిపోయింది, బ్లడ్ కోసం తిరిగారు, ఎక్కడ దొరకలేదు. అలాంటి కష్ట సమయంలో దేవుడు మరి కృపను చూపించి ఈ శాల యొక్క ప్రార్థన అంతా కూడా దేవుడు అంగీకరించి ఆలకించి మొత్తానికి మరి ఒకసారి ఆపరేషన్ పడకుండా దేవుడు చక్కగా తల్లిని బిడ్డని ఇద్దరిని కూడా క్షేమంగా ఈ శాలలోకి నడిపించి ఈరోజు మన మధ్యలో సజీవ సాక్షులుగా నిలబెట్టాడు. నా యేసుకే మహిమ కలుగును గాక. ఆమేన్. మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్ని విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకము లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.